జీహెచ్ఎంసీలో అక్రమ నల్లా కలెక్షన్ దారులపై విజిలెన్స్ అధికారులు కొరడా జులిపించారు. ఇక జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలతో జలమండలి సరఫరా చేస్తున్న పైప్ లైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన వారిపై వారు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జలమండలి ఓఎండ్ఎం డివిజన్ నెంబర్ 4 రోడ్ హిల్స్ లో లెవెల్ సెక్షన్ పరిధిలో సీతారాం బాగ్ ప్రాంతంలో ఇటీవల జీహెచ్ఎంసీ నూతన రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇదే అదునుగా కాలనీ వాసులు అధికారుల అనుమతులు లేకుండా 3 నుంచి 4 అక్రమ నల్లా కనెక్షన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన జలమండలి విజిలెన్స్ విభాగం ఎండీ సూచనలతో అక్రమ నల్లా కనెక్షన్ను తొలగించడంతో పాటు అక్రమ కనెక్షన్ తీసుకున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఎవరైతే తెలియకుండా ఇట్లా ఇల్లీగల్గా అన్అఫీషియల్గా ఈ లోగోని పెట్టుకొని నడుపుతున్నారో వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. అలాంటి వాటిని మేము మా విజిలెన్స్ విభాగం పట్టుకున్నారు. క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము. ఈవెన్ హైడ్రా కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తుంది. సో ఎక్కడైనా 1-2 ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నాము. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నాము, వెహికల్ సీజ్ చేస్తున్నాము. మార్నింగ్ డీసీపీ గారితో కూడా మాట్లాడాము, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాము, సీరియస్ యాక్షన్ తీసుకోమన్నాము. హానరబుల్ సీఎం గారు కూడా ఇట్లాంటి వాటి మీద చాలా స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా ఉండమని మాకు ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా ఇలాంటి వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఇలా అన్అఫీషియల్గా జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు లోగోను వాడి వెహికల్స్ వాడిన వాళ్ళ మీద అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి బోర్డు వెనకాడదు. దయచేసి ఇట్లాంటి వాటిని ఎవరు నమ్మొద్దు. 1-2 ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా దృష్టికి వస్తుంది, డెఫినెట్గా మేము అరెస్ట్ చేస్తాము. కానీ ఇదేదో మొత్తం టోటల్గా అది గర్లం అయిపోయింది, ఉస్మాన్ సాగర్ వాటర్, హిమాయత్ సాగర్ వాటర్ తాగడానికి పనికిరాదు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ 2 రిజర్వాయర్ల మీద ఎక్కడైతే సీవేజ్ వాటర్ అప్పుడప్పుడు వస్తుంది, కొన్ని హ్యాబిటేషన్స్ జనరేట్ అయినాయి ఇయర్స్ టుగెదర్.